The Apollo University, University of Leicester. 35 lakhs fees for 3-year BTech CSE UK. నమస్తే, వెల్కమ్ టు హెల్దీ కాన్వర్సేషన్స్ విత్ ఐ డ్రీమ్ మీడియా. నేను మీ ఝాన్సీ. సో ప్రస్తుతం అంతా ఉన్నారు బృహత్ ఆయుర్వేద హాస్పిటల్ నుంచి జనరల్ ఫిజిషియన్ డాక్టర్ లక్ష్మి గారు. సో మ్యామ్తో మాట్లాడి అంటే ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్ అనమాట. ఇప్పుడు మీరు ఏమైనా ఒక 4 రాళ్ళు వెనకేసుకున్నారా? ఇంతకుముందు 4 రాళ్ళు వెనకేసుకోవడం అంటే కొంచెం ఫైనాన్షియల్గా సెట్ అవ్వడం, బట్ ఇప్పుడు ఆ 4 రాళ్ళు కాస్త కిడ్నీల్లో ఫామ్ అవుతున్నాయి. అండ్ ఇప్పుడు మనం వర్షాకాలంలో ఉన్నాము, చాలా తక్కువ వాటర్ తాగుతుంటాం అందరము. సో ఈ ఇష్యూస్, యూరిన్ ఇన్ఫెక్షన్స్ కానీ ఇవన్నీ ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి అలాగే కిడ్నీలో స్టోన్స్ గురించి అవగాహన పెంచడానికి ఈ వీడియో చేస్తున్నాము. ఈ వీడియో తర్వాత కూడా ఎవరికైనా ఇంకేమైనా డౌట్స్ ఉన్నా కామెంట్ చేయండి, దానికి కూడా క్లారిఫికేషన్ ఇచ్చే ప్రయత్నం చేస్తాము. నమస్తే మ్యామ్. నమస్తే. సో మనం చెప్పుకున్నట్టుగా ప్రతి వాళ్ళకి కిడ్నీలో స్టోన్స్ ఫామ్ అవ్వడం, యూరిన్ ఇన్ఫెక్షన్స్ రావడం, ఇవన్నీ చిన్నవే బట్ చాలా ఎక్కువగా రెగ్యులర్గా వస్తూ ఉంటాయి. సో అసలు ఎందుకు ఫామ్ అవుతాయి? ఇప్పుడు వచ్చినప్పుడు ఒకటే ట్రీట్మెంట్, ఇప్పుడు నార్మల్గా ఏంటి స్టోన్స్ తొలగించడం అలా అంటూ ఉంటారు కదా, ఆపరేషన్ సర్జరీస్ వరకు కూడా. ఇంకా ఏమైనా మెథడ్స్ ఉన్నాయా మనం న్యాచురల్గా హీల్ చేసుకోవడానికి? యాక్చువల్లీ కిడ్నీ స్టోన్స్ అంటే అన్ని ఒకటే రకమైన స్టోన్స్ ఉండవు, మనకి 3-4 కైండ్స్ ఆఫ్ స్టోన్స్ ఉంటాయి. స్టోన్స్ లో కూడా కిడ్నీ స్టోన్ లో కూడా రకాలు ఉంటాయి. ఇప్పుడు మనల్ని ట్రోల్ చేస్తారా, మీకు మ్యాచింగ్ ఇష్టం కదా శారీస్, అమ్మాయిలకి మ్యాచింగ్ ఇష్టం అన్నట్టు స్టోన్స్ లో కూడా మ్యాచింగ్ స్టోన్స్ ఉంటున్నాయి మీకు తగ్గట్టు అని చెప్పి. అంటే 4 స్టోన్స్ అంటే సైజ్ వేరే ఉంటాయా లేకపోతే టైప్, షేప్ వేరు ఉంటాయి, షేప్ సైజ్ అన్ని వేరు ఉంటాయి అన్నమాట. జనరల్ గా ఆక్సిలేట్ స్టోన్స్ ఉంటాయి అన్నమాట. ఆక్సిలేట్ స్టోన్స్ ఎలా ఉంటాయి అంటే ముళ్ళుగా ఉంటాయి. కొంతమందికి స్టోన్ చిన్నగానే ఉంటది కానీ పెయిన్ చాలా ఎక్కువ ఉంటది. అండ్ స్టోన్ కూడా పాస్ చేసినప్పుడు బ్లడ్ పడుతూ ఉంటది, యూరిన్ లో బ్లడ్ పడుతుంది అని చెప్పి చెప్తా ఉంటారు అనమాట స్టోన్ ఫామ్ అయినప్పుడు. అవి ఇలాంటివి ఆక్సిలేట్ స్టోన్స్. ఇవి ఏముంటే మనకి ముళ్ళుగా ఉంటాయి ఆ స్టోన్ అన్నమాట. మనకి ఇసుక ఎలా ఉంటది మధ్యలో గుచ్చుకున్నట్లు ఉంటాయి కదా, సో అట్లాంటివి. అవి చిన్న స్టోన్స్ ఉన్నా కానీ పెయిన్ ఎక్కువ ఉంటాయి. జనరల్ కార్బోనేట్ స్టోన్స్ ఎలా ఉంటాయి అంటే స్మూత్ గా ఉంటాయి. సో వాటికి ఏంటంటే అబ్స్ట్రక్షన్ అవుతాయి కానీ పెయిన్ ఎక్కువ రాదు, అవి ఉన్నట్టు కూడా తెలియదు. అందుకే కొంచెం పెద్ద సైజ్ వచ్చినంత వరకు కూడా మనకి అవేమి సిమ్టమ్స్ కనపడనీయకుండా చేస్తాయి అనమాట. అవి అబ్స్ట్రక్ట్ అయితే తప్ప మనకి అర్థం కాదనమాట. యూరిక్ యాసిడ్ స్టోన్స్ ఉంటాయి మనకి. మనం జనరల్గా ఎక్కువ ప్రోటీన్, హై ప్రోటీన్ తింటూ వాటర్ తక్కువ కన్సంప్షన్స్ చేస్తూ ఉంటే మనకి యూరిక్ యాసిడ్ స్టోన్స్ ఫామ్ అవుతుంటాయి. ఇవన్నీ కాకుండా స్టూవియట్ స్టోన్స్ అని ఫామ్ అవుతాయి అనమాట. స్టూవియట్ స్టోన్స్ ఇవేంటంటే మనకి అసలు ఏమీ తెలీదు, జస్ట్ అది డిపాజిట్ అయిపోయి ఆల్మోస్ట్ 2 సెంటీమీటర్స్ 5 సెంటీమీటర్స్ స్టోన్ వరకు కూడా సిమ్టమ్సే కనపడవు. అది ఏమైతుందంటే స్టాక్ హార్న్ క్యాల్కులస్ అంటారు అనమాట. స్టాక్ హార్న్ క్యాల్కులస్ అంటే మన కిడ్నీ షేప్ ఉన్నప్పుడు కిడ్నీలో ఇట్లా పెల్విసెస్ వస్తాయి అన్నమాట. ఈ కిడ్నీ ఫిల్టర్ చేసిన యూరిన్ ని ఈ పెల్విసెస్ నుంచి తీసుకొని యూరిటర్ నుంచి బయటకు వస్తుంది. జనరల్ గా అలా జరుగుతుంది అనమాట. ఇదేంటంటే కింద డిపాజిట్ అయిపోతూ ఉంటుంది. ఏదైతే యూరిన్ మనకి ఆగిపోతుందో, స్టాగ్నెంట్ గా ఉండిపోతుందో, అక్కడి నుంచి ఇన్ఫెక్షన్ స్టార్ట్ అవుతాయి. ఇన్ఫెక్షన్ స్టార్ట్ అయ్యి ఫీవర్స్ వస్తూ ఉంటాయి. జనరల్గా ఇలాంటి ఫీవర్స్ని జనరల్గా ఏమనుకుంటారంటే యూరిన్ ఇన్ఫెక్షన్ వచ్చింది కాబట్టి ఫీవర్స్ వస్తున్నాయి అనుకుంటారు, బట్ స్టోన్ వరకు పెద్దగా ఆలోచించరు. బట్ రిపీటెడ్ యూరిన్ ఇన్ఫెక్షన్స్ వచ్చి మనకి తగ్గుతున్నాయి, వెంటనే మళ్ళీ వచ్చేస్తుంది అనుకున్నప్పుడు బెటర్ టు హ్యావ్ ఎ స్కాన్. అప్పుడే మనకి స్టోన్స్ అనేవి బయటపడతాయి. ఇంకా వీటికి పెయిన్ ఎక్కువ రాదు. ఇది పెద్ద వరకు అయినంత వరకు కూడా పెయిన్ రాదు కదా, ఏం లేదనుకుంటాం కానీ ఆ స్టోన్ పెరిగిపోతూ ఉంటుంది. ఇలాంటి వాటికి సర్జరీస్ తప్ప వేరే ఆప్షన్స్ ఉండవు అనమాట అలోపతిలో. మనకి మోడర్న్ మెడిసిన్స్లో మనకి ఏంటి అంటే ఇవన్నీ కూడా ఎర్లీ డయాగ్నోసిస్ చేసుకునేటప్పుడు రిపీటెడ్ యూరిన్ ఇన్ఫెక్షన్స్ వస్తున్నాయా రావట్లేదా, పెయిన్ వస్తుందా రావట్లేదా, పెయిన్ ఉన్నా లేకపోయినా సరే మనకి రిపీటెడ్ యూరిన్ ఇన్ఫెక్షన్స్ వచ్చినప్పుడు సెకండరీగా ఖచ్చితంగా ఒక స్కాన్ చేయించుకుంటే మనకి స్టోన్స్ ఉన్నాయా లేదా అనేది మనకి కరెక్ట్గా ఐడియా వస్తుంది అనమాట. సో అవి చూసుకోవడము, దాన్ని బట్టి మనకి మన ఏ టైప్ ఆఫ్ మెడిసిన్స్ కానీ థింగ్స్ కానీ తీసుకుంటే ఏ కైండ్ ఆఫ్ స్టోన్స్ కరుగుతాయి అనేది కూడా మనము తెలుసుకోవడానికి ఉంటుంది. జనరల్గా ఏంటంటే ఆక్సిలేట్ స్టోన్స్ ఇవి ఇప్పుడు మీకు ముందు ఒకటి పెట్టాను, ఇవి చూడండి ఒకసారి. పల్లేరుకాయల ముళ్ళు ఏంటి? ఇప్పుడు వీటితో మెడిసిన్ తయారు చేస్తారా?
ఓకే. నార్మల్‌గా టెంపుల్స్‌లో గాని ఎప్పుడైనా ఆడుకుంటున్నప్పుడు చిన్నప్పుడు ఎప్పుడో పల్లేరుకాయలు ఉండేవి కదా! అలా గుచ్చుకుపోయేవి. బట్ అవి మెడిసిన్ కోసం యూజ్ చేస్తున్నారట. అండ్ ఇంకొకటి కూడా ఉంది కదా! అవును. పల్లేరులో కూడా 2 రకాలు 2 ఉన్నాయా? రకాలు ఉంటాయి. ఓకే. ఇవి చిన్న పల్లేరు, ఇవి పెద్ద పల్లేరు. ఓకే. ఇది కొంచెం ఏదో సైజ్ పెద్దగా ఉంది. ఆ. అంటే ఇది డ్రై అయిపోయిన తర్వాత కొంచెం ఫ్లెష్ అలా మిగిలిపోతుంది కదా! అట్లా ఉంది. ఓకే. ఈ రెండిటిని కిడ్నీ స్టోన్స్ కోసం యూజ్ చేస్తారా? కిడ్నీ స్టోన్స్ కోసం యూజ్ చేస్తారు. యూరిన్ ఇన్ఫెక్షన్స్ ని తగ్గిస్తుంది ఇది. హ్మ్. కిడ్నీ స్టోన్స్ కి పనిచేస్తుంది, యూరిన్ ఇన్ఫెక్షన్స్ కి తగ్గిస్తుంది. మనకి వాపులు వచ్చేస్తూ ఉంటాయి, బాడీలో వాటర్ రిటెన్షన్స్ వస్తూ ఉంటాయి, వాళ్ళకి కూడా యూజ్ అవుతుంది. సో దాన్ని ఏ కాంబినేషన్ తీసుకుంటే ఏ కైండ్ ఆఫ్ పీపుల్ కి బాగా వర్క్ చేస్తుందనే చూడాలన్నమాట. మెయిన్లీ వీటి జనరల్ గా మనం ఎప్పుడు చెప్పుకుంటూ ఉంటాం కదా, ఆయుర్వేదం మన నేచర్ అనేది ఒక హింట్ ఇస్తూ ఉంటుంది మనకి ఇవి బాగా పనిచేస్తాయి అని చెప్పి. అట్లాంటిది ఇది కూడా గోక్షూర. సో మనకి ఆక్సలేట్ క్రిస్టల్స్ కూడా ఇట్లనే ఉంటాయి అన్నమాట. మన బాడీలో స్టోన్స్ చెప్పాను కదా, కాల్షియం ఆక్సలేట్ స్టోన్స్ ఫామ్ అవుతాయి అని చెప్పి. అవి చిన్నగా ఉన్నా సరే బ్లడ్ వస్తుంది, మనకి పెయిన్ వస్తుంది, యూరిన్ లోంచి వెళ్ళేటప్పుడు కూడా కొంచెం బ్లడ్ పడి యూరిన్ వెళ్తా ఉంటుంది. అలాంటప్పుడు మనం క్రాస్ చెక్ చేసుకొని ఆక్సలేట్ స్టోన్స్ ఉన్నాయేమో అని చూసుకోవాల్సి ఉంటుంది అని. సో అట్లాంటి కైండ్ ఆఫ్ స్టోన్స్ కి ది బెస్ట్ డ్రగ్ అని చెప్పొచ్చు మనం. కాల్షియం ఆక్సలేట్ క్రిస్టల్స్ ని మనకి క్లియర్ చేయడానికి గోక్షూర చాలా బాగా పనిచేస్తుంది. ఓకే. అంటే ఇప్పుడు ఓన్లీ ఈ పౌడరేనా లేకపోతే ఇంకేమైనా మిక్స్ చేస్తారా? యాక్చువల్లీ మనకేంటంటే యాజ్ ఇఫ్ మనం చిన్న చిన్న స్టోన్స్ ఉన్నాయి, ప్రైమరీగా ఎక్కువ పెయిన్ లేదు అనుకున్నప్పుడు, చిన్న స్టోన్స్ ఉన్నప్పుడు పెయిన్ తగ్గించుకోవడానికి మనకి దీన్ని పౌడర్ చేసి కొంచెం హనీ అండ్ పాలలో కలుపుకొని తాగుతూ ఉంటే క్రమంగా స్టోన్ తగ్గుతుంది. ఓకే. సో అలా చేసుకుంటే యూరిన్ ఇన్ఫెక్షన్ తగ్గుతుంది, స్టోన్ కరుగుతుంది. సో అట్లా అన్నమాట. అలా యూజ్ చేసుకుంటూ ఉంటే మనకి సెట్ అవుతూ ఉంటుంది. ఓకే. నెక్స్ట్ కార్బనేట్ స్టోన్స్ ఉంటాయి. కార్బనేట్ స్టోన్స్ ఎలా ఉంటాయంటే సాఫ్ట్ గా ఉంటాయి. ఇలాంటివి బార్లీ వాటర్, కోకోనట్ వాటర్ ఇట్లాంటివి కొంచెం తాగుతుంటే మళ్ళీ సెట్ అయిపోతూ ఉంటాయి అన్నమాట. సో వాటికి ఆ రెమెడీస్ సరిపోతుంటాయి. సో మనకి ఏ టైప్ ఆఫ్ స్టోన్ ఉంది అన్న దాన్ని బట్టి రెమెడీస్ అనేది మనం మారుస్తూ ఉండాలన్నమాట. అలా చేస్తూ ఉంటే బాగా డిఫరెన్స్ వస్తుంది. మీరు పాషాణ భేది అని విన్నారా? కొండపిండి చెట్టు. సో కొండపిండి చెట్టు కూడా మనకి సేమ్ స్టోన్స్ కి బాగా వర్క్ చేస్తాయి, కిడ్నీ స్టోన్స్ కి బాగా పనిచేస్తాయి కొండపిండి చెట్టు ఆకులవి. సో వాటిని ఎలాంటి వాటికి తీసుకోవాలంటే పెద్ద పెద్ద స్టోన్స్ ఫామ్ అవుతున్నాయి, ఇప్పుడు 2 స్టోన్స్ అలా ఫామ్ అవుతున్నాయి అని చెప్పాను కదా, అట్లాంటి వాటికి కొండపిండి చెట్టు బాగా వర్క్ చేస్తుంది. సో ఏదైనా సరే స్టోన్ టైప్ ని బట్టి మెడిసిన్ ని మార్చుకుంటూ దాన్ని ఎలా వాడాలి, ఏ కైండ్ ఆఫ్ స్టోన్ కి ఏ టైప్ ఆఫ్ మెడిసిన్ వాడుకుంటే మంచిది, ఏ టైప్ ఆఫ్ హెర్బ్స్ వాడుకుంటే మంచిది అని తెలుసుకుంటే మనకి ఏంటంటే ఈజీగా కరిగించడానికి టైం పడుతుంది, మనకి ఈజీగా అయిపోతుంది. సర్జరీ వరకు వెళ్లకుండా ఈజీగా కరిగించుకోవచ్చు మనం. ఓకే. సో కిడ్నీ స్టోన్స్లో కూడా టైప్స్ ఉంటాయంట, ఆ టైప్స్ని బట్టి కూడా మెడికేషన్ ఉంటుంది. ఎవరికైనా అర్లీ స్టేజెస్లో ఉన్న వాళ్ళకి దీన్ని తప్పకుండా ట్రై చేయొచ్చు. అండ్ ఒకవేళ మనకి ఫామ్ అయినప్పుడు అది సివియారిటీ ఫేస్ చేస్తున్నప్పుడు తప్పకుండా మనం ఒక డాక్టర్ సజెషన్ అయితే తీసుకొని వెళ్ళాలి. ఏ యూట్యూబ్ వీడియో పనిచేయదు మీకు. అర్లీ స్టేజెస్లో ఉన్న వాళ్ళకి మాత్రమే ఇది పనిచేస్తుంది అని మీరు చెక్ చేయించుకోవాలి. మీ సైజ్ ఎంత ఉంది, ఏ టైప్ ఆఫ్ స్టోన్ ఉంది మీకు అని చెప్పి. ఏదైనా ఇష్యూస్ ఉన్నా కానీ ఇంకేదైనా ఫేస్ చేస్తున్నా కామెంట్ చేయండి, తప్పకుండా వీడియో చేసే ప్రయత్నం చేస్తాం. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ.